హలో ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సహజంగా సబ్జా విత్తనాల గురించి మనకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలు అన్నింటిలో భలే వింతగా ప్రవర్తిస్తుంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి జెల్లీలా తయారవుతాయి. మనకు బాగా వేడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వేడి అనే కాకుండా ఇవి చాలా విశిష్టమైన పనులు చేస్తూ ఉంటాయి. కారణం దీనిలో విటమిన్ ఇ లభిస్తుంది. మరి ఇలాంటి విశిష్టతలు ఏమున్నాయో, మరి వీటికి ఇంకా ఎలాంటి విశిష్టతలు ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసే అప్డేట్ వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా తెలియాలి అంటే బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సబ్జా విత్తనాలు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిపోతుంది, ఆకలి అస్సలు వేయదు. జిగురుగా ఉండే ఈ సబ్జా గింజలు ఔషధాలతో కూడి ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడం, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గింజలు నీళ్లలో కలుపుకుని తాగితే ఇలాంటి సమస్యల నుండి కొంచెం ఉపశమనం పొందవచ్చు. స్త్రీలు శరీర ఉష్ణోగ్రతతో చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సబ్జా గింజలు త్రాగడం వలన ఈ సమస్యకు దూరం అవ్వవచ్చు. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం, సబ్జా గింజలు వేసుకుని తాగడం వలన శ్వాస బాగా ఆడుతుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలన్నీ నివారించడానికి కూడా పనిచేస్తుంది. మరియు చర్మ సమస్యల్ని అరికట్టడంలో బాగా సహకరిస్తుంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. కేవలం నీటితోనే కాక మజ్జిగ, జ్యూస్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాస్ నీళ్లలో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సబ్జా విత్తనాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.